వచ్చినటువంటి కథ. ఇంట్లో మీకు చెప్పే ఉంటాను ఈ మాట, మరలా చెప్తున్నాను, గుర్తుండదేమో. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు, మరొక అబ్బాయి 5వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక రోజున చిన్నోడేమో చిన్న పొరపాటు చేసి నాన్న దగ్గర ఉన్న జోబులో ఒక 20 రూపాయలు దొంగతనం చేశాడు. చేసేటప్పుడు పెద్దోడు చూసి అమ్మో, నాన్న దగ్గర 20 రూపాయలు దొంగతనం చేస్తావారా నువ్వు, నాన్నకి చెప్తాలే అని అన్నాడు. ఈ తమ్ముడు బతిలాడుకుంటూ, వరే నాన్నకు చెప్పమాక, అవసరమైతే చెరొక 10 తీసుకుందామంటే లేదు నాకు అవసరమే లేదంటే వాడు ఎన్నుకోలే. నేను నాన్నకు చెప్పాల్సిందే, నీ డబ్బులో దేమవుతానంటే వాడు చూసి చిన్నోడికి తెలివి ఎక్కువ, పెద్దోడికి తెలివి తక్కువ. ఇంట్లో ఎవరైనా గమనియండి, ఇంటికి పెద్ద కుమారుడికి తెలివి తక్కువ, ఏది చెప్పిన మోగిద్దాల తలకాయ చెప్తాడు. చిన్నోడున్నాడు చూసేవా, వాడు బోజిత్తులు మారాడు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ చాలా తెలివి ఎక్కువ, చాలా తెలివి. ఈ చిన్నోడు ఇని ఊరికే మనం బెదిరిస్తున్నాడు, భయంతో భయపడిపోతున్నాడు. వాడు పెద్దోడు బెదిరిస్తున్నాడు, పో చెప్పుకోపో అని చెప్పి 20 రూపాయలకు ఏమండి గొట్టాల ప్యాకెట్లు కొనుక్కున్నాడు మనకు తెలియదు, చాక్లెట్లు కొనుక్కున్నాడు మనకు తెలియదు, కురుకురు ప్యాకెట్లు కొనుక్కుంటే మనకు తెలియదు, కానీ మొత్తం మీద 20 రూపాయలు చేసుకుని వచ్చి వాడు మెలకుండా శుభ్రంగా కడుపు నిండా తిని నీళ్ళు తాగి మెలకుండా. ఈ పెద్దోడు ఊరుకోకుండా, రే నాన్నకు చెబుతాను, వీడి బతిలాడుతాడు, ఒరే అన్నయ్య, నాకు అన్నయ్య కదరా నువ్వు, నాన్నకు చెప్పమాక అని చెప్పాను కదా, నీ కాళ్ళు పట్టుకుంటారా, ఒరే నీ చేతులు పట్టుకుంటారా, నాన్నకు చెప్పమాక, నాన్న చేతి కొడతాడు. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు వచ్చింది, మళ్ళా బెదిరిస్తున్నాడు. నాన్న చెబుతా, ఒరే నీకు దండం పెడతారా, ఏమన్నా మాకురా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటే ఏం చెప్పమాకు, నాన్నకి చేస్తే నన్ను కొడతాడు, ఇరగదీస్తాడు, కాళ్ళు ఇరగదీస్తాడు అని చెప్పేసి రోజు వీడికి 2-3 రోజుల నుంచి టార్చర్. ఎవరికి? చిన్నోడికి. భయంతో ఒక రోజు అన్నం తినలేదట. వాళ్ళ అమ్మ చూసి, ఏనాయనా చిన్నడా, వాళ్ళ నాన్నేమో పెద్దోడు అంటే ప్రేమ, తల్లికేమో చిన్నోడు అంటే చాలా ప్రాణం. ఏది నాయన అన్నం తినలేదంటే ఒక రోజున పట్టకలేక, అమ్మా ఎందుకు అన్నం తినలేదో చెబుతా నేను అన్నాడు. సరే చెప్పురా ఏంటంటే, ఇట్లా నాన్న దగ్గర జోబులో ఒక 20 రూపాయలు తీసుకున్నాను, కొనుక్కోవాలనిపించి, కానీ అన్నేమో నాన్నతో కొట్టియాలని ప్లాన్ చేస్తున్నాడు, నాకు భయం అవుతుంది, నాన్న కొడతాడేమనంటే, వరే పిచ్చాడా, అందుకా నువ్వు అన్నం తినంది, నేను చెబుతలే నాన్నకో, ఏం కాదులే నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నది. తల్లి ధైర్యం పోసి, అప్పుడు దాకా భయపడ్డాడు చిన్నోడు. కాసేపు నాకు పెద్దోడు వచ్చాడు, రే నాన్నకు చెబుతా నేను అని అన్నాడు. తల్లి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడుగా చిన్నాడు. ఈడు ఉన్నట్టుండి భయపడకుండా, చెప్పుకోపో. ఏందబ్బా ఈడు నిన్న మొన్న నేనంటే ఎంత భయపడాడో, ఏంది వీడికి ధైర్యం ఏంది అంటే, నాన్నకు చెబుతా, చెప్పుకోపో అడుగు. నాన్న అనే ఉన్నాడు, నానా అని అంటున్నాడు. ఏంది రాసినాడా అని అంటున్నాడు. ఈ నోట్ల నుంచి మాట రావట్లే. పోయి చదువుతా నేను నాన్న చదువుతా అని అంటున్నాడు, కానీ ఈ నుంచి కదలట్లేదు. ఎందుకనంటే ఇతనిలో మొన్నటి దాకా భయం ఉంది, నాన్న కొడతాడేమోనని. భయపడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క మమ్మీకి, వాళ్ళ యొక్క అమ్మకు చెప్పుకొని తన బాధల నుంచి, తన భయంలో నుంచి బయటపడిన తర్వాత ఆమె చెప్పిందంట, అయ్యా చిన్నోడు పలానా రోజున 20 రూపాయలు తీసాడంట అని అంటే, అయితేలే కొనుక్కున్నాడుగా, కొనుక్కుంటే ఏమైంది, మన పిల్లోడేగా, సరేలే తెలుసో తెలియక చేసి ఉంటాలే, నేను అరిచానులే అని చెప్పేసి తల్లి కూడా చెప్పిందంట. ఈ పెద్దోడు ఏం చేస్తున్నాడంటే పోయి భయపెడుతున్నాడు భయంతో. రే నాన్న చెబుతా అని అంటున్నాడు, చెప్పుకోపా అని ఆ పెద్దోని బెదురుతుంటే
ఈ పెద్దోడు ఉన్నోడు ఊరుకోకుండా నాన్న దగ్గరికి పోయాడు. నానా చిన్నోడే 4 రోజులు